ఇవాల్టి గుడ్ న్యూస్ చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో యాసంగి సీజన్ రైతు భరోసా సాయాన్ని అకౌంట్లలో జమ చేసేందుకు కసరత్తు చేస్తోంది. 4 ఎకరాల్లోపు రైతులకు ఇప్పటికే సాయం అందించగా ఆ పైన భూమి ఉన్న రైతులందరికీ పూర్తి స్థాయిలో నిధులు విడుదల చేయనున్నారు. ఇందుకోసం 4,000 కోట్లు అవసరమని అధికారులు భావిస్తున్నారు. నిధుల సర్దుబాటు అనంతరం డబ్బులు జమపై ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం ఉంది. యాసంగి పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లో జమ ఫిబ్రవరి నుంచే ప్రారంభమైంది. ఇప్పటి వరకు 4 ఎకరాల్లోపు రైతులకు రైతు భరోసా డబ్బులు పడ్డాయి. త్వరలోనే 4 ఎకరాలు ఆ పైన ఉన్న రైతులందరికీ పూర్తి స్థాయిలో నిధులు విడుదల చేయనున్నారు. దీనికి 4,000 కోట్ల నిధులు అవసరమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. సెర్ప్లో 100% బదిలీలకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు మంత్రి సీతక్క జీవో జారీ చేశారు. 10 ఏళ్ల తర్వాత సెర్ప్లో బదిలీలు జరుగుతున్నాయి. ప్రస్తుతం సెర్ప్లో మొత్తం 3,974 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. చాలా కాలంగా తమను బదిలీ చేయాలని ఉద్యోగులు కోరుకుంటున్నారు. వారి విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సెర్ప్ ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి పాలసీ, మహిళా సంఘాలకు స్వయం ఉపాధి కల్పించడం, సంపద సృష్టి దిశలో తీర్చిదిద్దుతున్న ప్రభుత్వం నమూనాల ప్రక్షాళనకు సమూల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టడం విశేషం. ఈ బదిలీల తర్వాత కార్యక్రమం వేగవంతంగా అమలయ్యేలా అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ఏపీలో 10వ తరగతి పరీక్షల ఫలితాలు విడుదలకు రంగం సిద్ధమైంది. రేపు 10వ తరగతి పరీక్షలు ఫలితాలు విడుదల చేస్తామని పాఠశాల వెల్లడించింది. ఏపీ విద్యాశాఖ అధికారిక వెబ్సైట్, వాట్సాప్, లీప్ యాప్లలో ఫలితాలు చూసుకోవచ్చని వివరించింది. ఇక అభ్యర్థులు ఫలితాలను వాట్సాప్లో 9552300009 నంబర్కు హాయ్ అని మెసేజ్ పంపితే కూడా ఫలితాలు తెలుస్తాయన్నారు. అలానే సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వారి పాఠశాల లాగిన్ల ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. లీప్ మొబైల్ యాప్ ఉపాధ్యాయులు విద్యార్థుల లాగిన్ల ద్వారా కూడా ఫలితాలు పొందే సౌలభ్యం కలిగినట్లు వివరించారు. చాలా మంది డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్న తర్వాత మళ్లీ డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆర్టీఏ కార్యాలయం చుట్టూ తిరగడం, దళారుల చుట్టూ తిరగడం చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఆ బాధ లేకుండా డ్రైవింగ్ లైసెన్స్ ను రెన్యువల్ చేసుకోవడానికి ఒక మంచి వెసులుబాటు కల్పించింది తెలంగాణ ప్రభుత్వం. మొబైల్ నుంచే డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ దరఖాస్తు చేయొచ్చు. ఇకపై ఎవరైనా డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకోవాలని అనుకుంటే ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. మొబైల్ ఫోన్లోని రవాణా శాఖ వెబ్సైట్లోకి వెళ్లి డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ కోసం దరఖాస్తు చేయొచ్చు. ఇక ఈ సౌకర్యంతో వాహనదారులకు కాస్త రిలీఫ్ దొరుకుతుంది.